నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ నగర చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసి పునర్జీవన ప్రాజెక్టు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. మూసి నదిని ప్రక్షాళన చేసి దాని పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ఇండ్లు, భూముల విషయంలో ప్రజల్లో ఎన్నో ఆందోళనలు, అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా గండిపేట్, రాజేంద్ర నగర్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందేమోనని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రజలకు నష్టం వీలైనంత తక్కువగా జరిగేలాగా ప్రాజెక్టు ప్రణాళికల్లో కీలక మార్పులు చేస్తూ ముందుకు సాగుతుంది. ప్రాజెక్టును పక్కగా అమలు చేయాలంటే అసలు మూసీ నది యొక్క ఖచ్చితమైన సరిహద్దులు ఎక్కడి వరకు ఉన్నాయో తేలడం ముఖ్యం. నది హద్దులు స్పష్టంగా తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోలేమని భావించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వేకు ఆదేశించింది. దీనికోసం రెవెన్యూ శాఖ, అలాగే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే MRDCL ఉందో ఆ అధికారులను సంయుక్తంగా రంగంలోకి దింపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు ఉన్న మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ నది హద్దులను గుర్తించి అక్కడ హద్దురాళ్లను పాతుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ 55 కిలోమీటర్ల మార్గంలో 8 కిలోమీటర్ల మేర సర్వే పూర్తి చేసి హద్దురాలను ఏర్పాటు చేయడం విజయవంతంగా పూర్తయింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ పనులు వేగంగా సాగుతున్నాయి. 50 మీటర్ల బఫర్ జోన్ అంటే ఏంటంటే నదుల హద్దులను నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం అమలు చేయబోయే అత్యంత కీలకమైన నిబంధన బఫర్ జోన్. అధికారులు ఏర్పాటు చేస్తున్న ఈ హద్దురాల గురించి ఇరువైపులా 50 మీటర్ల దూరం వరకు ఉన్న స్థలాన్ని బఫర్ జోన్గా ప్రకటిస్తారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలోనే ప్రభుత్వం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ, అర్బన్ ల్యాండ్స్కేపింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. మూసీ నదిని కేవలం శుద్ధీకరణ చేయడమే కాకుండా నదికి ఇరువైపులా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అందమైన ఉద్యానవనాలు, అదేవిధంగా పర్యాటక కేంద్రాలు, వాకింగ్ ట్రాక్లు మరియు ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా ఈ బఫర్ జోన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దీంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక మంచి చెరువును కావచ్చు, మంచి నదిని అందించడమే దీని యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ మొదటి దశ కింద 21 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. భూసేకరణ ఖర్చులను పక్కన పెడితే కేవలం ఈ మొదటి దశ పనులకే దాదాపు 6,500 కోట్ల నుంచి 7,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే ఈ మొదటి దశలో భాగంగా ఉస్మాన్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు ఏదైతే 11.8 కిలోమీటర్లు, అదేవిధంగా హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్ల మార్గాల్లో ఉన్న మధు రిడ్జ్ అపార్ట్మెంట్ మరియు కీర్తి రిచ్ మండ్ విల్లాస్ వంటి కొన్ని ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆందోళన చెందిన బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీని అయితే డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కమిటీని కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. స్పందించినటువంటి ప్రభుత్వం ఇల్లు ఉన్న ప్రాంతాలలో గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ పనుల డిజైన్లలో మార్పులు చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రజలకు నష్టం తగ్గించడానికి బఫర్ జోన్ పరిధిని ఏమైనా తగ్గించాలా, లేదా అక్కడ నిర్మించాలనుకున్న రిక్రియేషన్ సెంటర్ల విస్తీర్ణాన్ని తగ్గించాలా అనే కోణంలో మంత్రుల సబ్ కమిటీ అధికారులతో సీరియస్గా చర్చలు జరుపుతుంది. ఈ స్పష్టత కోసమే ప్రస్తుతం హద్దురాళ్లు పాతే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. అయితే మొత్తం ఈ 55 కిలోమీటర్ల మూసీ ప్రాజెక్టును ప్రజలు సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం 5 జోన్లుగా విభజించింది. అయితే ఆ వివరాల్లోకి ఒకసారి వెళ్తే జోన్ 1లో ఏముందంటే గండిపేట నుండి గాంధీ సరోవర్ వరకు ఇది ఒక 21 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా రెండో జోన్కి వచ్చేస్తే అది గాంధీ సరోవర్ నుండి పురాణాపూల్ వరకు 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మూడో జోన్కి వస్తే పురాణాపూల్ నుండి MGBS వరకు 4 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా నాలుగో జోన్కి వస్తే MGBS నుండి ఉప్పల్ వరకు ఇదొక 8 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా జోన్ 5కి వస్తే ఉప్పల్ నుండి గౌరెల్లి వరకు ఇదొక 16 కిలోమీటర్లు ఉంటాయి. అయితే ఈ వివరాలు బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో ఉన్నప్పటికీ స్థానిక ప్రజల ఇబ్బందులను, వారి ఇళ్ల నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి సానుకూలంగా ప్రయత్నిస్తుంది. ఈ హద్దురాళ్ల సర్వే పూర్తయితేనే ఏ ఇల్లు పూర్తిగా బఫర్ జోన్లోకి వస్తుంది, ఏది సురక్షితంగా ఉంటుందనే దానిపైన ఒక స్పష్టమైన అంశం అయితే బయటికి రానుంది. అయితే ప్రభుత్వం దీనికోసం ఇప్పటి నుంచే పనులు అయితే మొదలుపెట్టడం జరిగింది. దాదాపు 8 కిలోమీటర్ల వరకు అయితే పనులు ముగిసినాయి. మరి ఇప్పటికైతే మిగతా ప్రాంతాల్లో కూడా రాళ్లు పాతేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి మూసికి ఉన్నటువంటి హద్దురాళ్ళు అయితే రాష్ట్ర ప్రభుత్వం పాతాలని చూస్తుంది. ఆ 50 మీటర్ల బఫర్ జోన్ని కూడా కొన్ని చోట్ల తగ్గించే అవకాశం ఉంది. అయితే మధు పార్క్ రిడ్జ్ లాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటికి కొద్దిగా రిలీఫ్ కలిగేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఈ హద్దురాళ్ళు పాతిన తర్వాత ఎంత మేరకు బఫర్ జోన్గా తీసుకొని ఎంతవరకు ఇల్లు కూలిపోతున్నాయి, ఎంతవరకు షాప్స్ కూలిపోతున్నాయో క్లారిటీ అయితే ఇవ్వబోతా ఉంది. చూస్తూనే ఉండండి దిశా టీవీ.